హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేడ్. ఈరోజు నేను మీకు సన్ స్క్రీన్ లోషన్ ప్రిపేర్ చేసి ఇస్తాను. ఒకటేమో బీట్ జమ్ ఆయిల్తో ఇంకోటేమో జింక్ ఆక్సైడ్ మిక్స్ చేసిందన్నమాట. ఇది వీట్ జమ్ ఆయిల్ అంటే మన గోధుమ గింజల యొక్క ఆయిల్ అన్నమాట. ఇది వీట్ జమ్ ఆయిల్ ఈజ్ SPF 20. దీనికి మళ్ళీ ఏది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది SPF 20 కవరప్ చేస్తుంది అన్నమాట. దీంట్లో మనము కోకోనట్ ఆయిల్, అలోవెరాతో పాటు జింక్ ఆక్సైడ్ని మిక్స్ చేసాం. జింక్ ఆక్సైడ్ అనేది మీరు ఏ సన్ స్క్రీన్ లోషన్ చూసినా జింక్ ఆక్సైడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ జింక్ ఆక్సైడ్ పెద్ద హార్మ్ చేసే కెమికల్ అయితే ఏమీ కాదు. కానీ మనం జింక్ ఆక్సైడ్లో చూసుకోవాల్సింది ఏంటి, నాన్ నానో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి జింక్ ఆక్సైడ్లో. ఇదే సన్ బ్లాక్ కాకుండా ఆపేది జింక్ ఆక్సైడే. ఇదొకటే ఆపగలదు. అలాగే వీట్ జమ్ ఆయిల్ అయితే SPF 20 అనేది కవర్ చేస్తుంది. కాబట్టి ఇది మన పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఈజీగా పెట్టచ్చు. లేదు మనకు జింక్ ఆక్సైడ్తో అంటే ఈ మూడింటిని కలిపి జింక్ ఆక్సైడ్ని ప్రిపేర్ చేసి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చేస్తాను. ఎక్కువగా ఉంటాయి. మనం ఇది పిల్లల కోసమని ఆర్గానిక్గా ప్రిపేర్ చేసినాము. ఇది పెద్దలకు SPF 30 అనేది ప్రిపేర్ చేసాం. ఇది పెద్ద హార్మ్ చేసే కెమికల్ అయితే కాదు. ఇది జింక్ ఆక్సైడ్ అనేది నానో హార్మ్ చేసే కెమికల్ కాదు. ఇప్పుడు మనం కెమికల్ ఫ్రీ సన్ స్క్రీన్ లోషన్ క్రియేట్ చేద్దాం. దీనికి అలోవెరా జెల్ కావాలా, వీట్ జమ్ ఆయిల్ కావాలా. వీట్ జమ్ ఆయిల్ అంటే గోధుమ లెక్క మొలకెత్తల నుంచి తీసిన ఆయిల్ అన్నమాట. ఈ వీట్ జమ్ ఇప్పుడు మనం ఒక గాజు సీషా తీసుకోండి. మీరు ఏది ప్రిపేర్ చేసినట్లయినా గాజు సీషా కంపల్సరీ తీసుకోండి. ఈ గాజు సీషాలో ఒక అలోవెరా జెల్ 3 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్. ఇది ఇది టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ కాదు, మధ్యలో ఉంది కాబట్టి నేను ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ అయితే మాత్రం 3 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్, 1 స్పూన్ ఆఫ్ వీట్ జమ్ ఆయిల్. మెజర్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకొని 3:1లో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్పూన్స్ నేను తీసుకున్నా. దీంతో 1 స్పూను వీట్ జమ్ ఆయిల్ అన్నమాట. వీట్ జమ్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఈ వీట్ జమ్ ఆయిల్ ఇది కూడా ఒక టీ స్పూన్ పైన ఉంది కాబట్టి ఇది వేసి ఇంకొంచెం వేసిన నేను 3 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్, 1 స్పూన్ ఆఫ్ వీట్ జమ్ ఆయిల్ అనమాట. ఈ వీట్ జమ్ ఆయిల్ ఇట్స్ జింక్. ఇది దీంట్లో జింక్ అనేది ఉందన్నమాట. ఈ జింక్ అనేది 20% SPF UVB రేస్ను కవర్ చేస్తుంది అనమాట. అంటే SPF 20 ఇది వీట్ జమ్ ఆయిల్ SPF 20. మామూలుగా అంటుంటారు SPF 15, SPF 30, SPF 50 అనేది. SPF 15 అయితే 93% వరకు సన్ బ్లాక్ను UVB రేసెస్ను కవరప్ చేస్తుంది. SPF 30 అయితే 97% వరకు కవర్ చేస్తుంది. SPF 50 అయితే 98% వరకు కవరప్ చేస్తుంది. ఈ రెండింటి ఆయిల్ని బాగా మిక్సప్ చేయాలి. బాగా మిక్సప్ చేయండి. SPF 30కి SPF 50కి మధ్య ఉండేది 1%. అంటే SPF 30 97%, SPF 50 98%. ఇది బాగా మిక్సప్ అయిపోయింది. అదే ముందు అలోవెరా జెల్ ట్రాన్స్పరెంట్ ఉంది, ఇదైతే మిల్క్ వైట్ ఉంది. ఏదైనా మనం ఆయిల్స్ మిక్స్ చేసినప్పుడు అలోవెరా జెల్ అనేది కొంచెం కలర్ అనేది చేంజెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు రాసుకోవడానికి, పూసుకోవడానికి ఇది రెడీ అన్నమాట. మామూలుగా అయితే ఇది SPF 20. SPF 30కి 50కి 1% డిఫరెంటే ఉంటుంది. 97 to 98. మిమ్మల్ని క్రీమ్స్లలో SPF 50 అంటే ఎప్పుడైతే దాన్ని కొనేస్తూ ఉంటారు. అది కెమికల్స్ని ఎక్కువగా యాడ్ చేస్తారు. స్కిన్కి ప్రాబ్లమ్స్ అవుతాయి. జాగ్రత్త. ఎంత ఎక్కువగా అయితే అంత కెమికల్ ఫ్రీదే వాడండి. జింక్ అయితే కెమికల్ కాదు అని చెప్పాను, కానీ అది బాడీకి హార్మ్ చేసేది మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మీరు బయటకు వెళ్ళడానికి ఒక 15 to 20 minutes బిఫోర్ కొంచెం అప్లై చేసుకొని వెళ్ళారంటే సరిపోతుంది. కానీ ఎవ్రీ 2 అవర్స్కి 1 time అప్లై చేసుకోవాల్సిందే. ఎందుకు అంటారా, ఏదైనా కానీ 2 అవర్స్లో అది బ్రేక్ అయిపోయి అది స్మాష్ అయిపోతుంది. 2 అవర్స్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి. చిన్నపిల్లలకైతే ఇది ఆడుకునేట్టు వెళ్ళేటప్పుడు ఇది అప్లై చేస్తే మీ పిల్లలకి సన్ బ్లాక్ అనేది కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేస్తున్నాము. ఇది జింక్ ఆక్సైడ్తో, అంటే అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, జింక్ ఆక్సైడ్ అనమాట. జింక్ ఆక్సైడ్ ఎప్పుడు నానోనే తీసుకోవాలి. జింక్ ఆక్సైడ్తో ఇప్పుడు ముందుగా మనము 1 స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ను తీసుకుంటున్నాము. 1 స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్, 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఈ రెండింటిని బాగా మిక్సప్ చేయాలి. కోకోనట్ ఆయిలే కాదు, మీకు సూటబుల్ అయ్యే ఆల్మండ్ ఆయిల్ అయినా కానీ, ఒలివ్ ఆయిల్ అయినా కానీ తీసుకోవచ్చు. దీని రెండింటిని బాగా మిక్సప్ చేయాలి. ముందు ఒక
అలోవెరా జెల్ వేస్తున్నాను 1 స్పూను. లాస్ట్లో మళ్ళీ ఇంకొక స్పూన్ అలోవెరా జెల్ కూడా వేస్తాను. ఈ రెండింటిని బాగా మిక్సప్ చేయాలి. ఇది బాగా మిక్సప్ అయిందంటే ఆ తర్వాత మనం దీనిని జింక్ ఆక్సైడ్ను మిక్సప్ చేస్తాం. జింక్ ఆక్సైడ్ ఎప్పుడైనా కానీ నానోనే తీసుకోవాలి. ఇది కాకుండా వేరే తీసుకుంటే మన స్కిన్కి హార్మ్ చేస్తుంది. నానోనే కంపల్సరీ ఇదే ఉందో లేదో చూసి చెక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి. ఇది ఎక్కువగా తీసుకోకూడదు. ఇవన్నీ మనము టేబుల్ స్పూన్స్ వేస్తే అది మాత్రం టీ స్పూన్స్తోనే తీసుకోవాలి. ఇది కొంచెం 1/2 టీ స్పూన్ మాత్రం వేస్తే సరిపోతుంది. లాస్ట్లో మళ్ళీ ఒక అలోవెరా జెల్ స్పూన్ వేస్తాం. అంటే ఫస్ట్ ఒక స్పూను, లాస్ట్ ఒక స్పూను, 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆఫ్ జింక్ ఆక్సైడ్ అనమాట. రెండింటిని బాగా మిక్సప్ చేయాలి. బాగా మిక్సప్ చేసినా ఇది ఎంత మిక్స్ చేసినా పలుకులుగానే ఉంటుంది. మీరు చాలాసేపు మిక్సప్ చేయండి. నేను కట్ చేశాను దాన్ని, అంతసేపు మిక్సప్ కాకూడదు, ఇది ఎక్కువ అవుతుంది, లెంతీ అవుతుంది అనేసి బాగా మిక్సప్ చేయాలి. మిక్సప్ చేసిన దీంట్లో మనం లాస్ట్లో మళ్ళీ ఇంకొక అలోవెరా జెల్ వేద్దాం. అంటే ఇంకొక స్పూన్ అలోవెరా జెల్ వేసి దీన్ని యాడ్ చేద్దాం. చూడండి, ఇంకొక స్పూన్ వేస్తున్నాను. వేసి మళ్ళీ ఇంకా దీన్ని బాగా బీట్ చేయాలన్నమాట. జింక్ ఆక్సైడ్ అనేది చాలా మంచిది. ఇది స్కిన్ హీలింగ్కి, యాంటీ ఏజింగ్కి, యాంటీ బ్యాక్టీరియల్కి, బ్లెమిషెస్కి అన్నిటికీ వర్క్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్సప్ చేసాం కదా, దీన్ని 15 to 20 minutes బిఫోర్ మీ స్కిన్కు రాసుకోండి. మీరు లైట్ హ్యాండ్స్తోనే రబ్ చేయండి. ఎక్కువగా రబ్ చేశారంటే అది మళ్ళీ పిండిలాగా తోలులాగా లేస్తుంది అన్నమాట. అంటే పొరలాగా వస్తుంది అనమాట. లైట్ హ్యాండ్తో రాసి దాన్ని రుద్దండి. SPF 30 ఇంకా అంతే, అయిపోయి. ఎవ్రీ 2 అవర్స్కి 1 టైం అప్లై చేసుకోవాల్సింది. ఏ సన్ స్క్రీన్ లోషన్ అయినా కానీ ఎవ్రీ 2 అవర్స్కి 1 టైం అప్లై చేసుకోవాల్సిందే. ఇది